నా పేరు డాక్టర్ కోటే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ని మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఉన్నత విలువలతో కూడినది అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం. అటల్జీ రాజనీతిజ్ఞత రాజకీయాలకు అతీతమైందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి అమర్త్య సేన్ గారు అటల్జీకి భారతరత్న ఇచ్చిన సందర్భంలో అంటాడు. అలాగే అతను రాజకీయ నాయకుడు కంటే రాజనీతిజ్ఞుడని నాటి జాతీయ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి బ్రిజేష్ మిశ్రా గారు అంటారు. అలాగే అటల్జీ అంటే అందరికీ చాలా ఇష్టం. ఆయన ఒక మార్గదర్శకుడు, ఒక ప్రేరేపకుడు, దిగ్గజాలలో దిగ్గజమని మోడీజీ అంటారు. అటల్ 1950 ప్రాంతంలో కేవలం 25 సంవత్సరాల వయసులో ఢిల్లీకి చేరుకున్నాడు. అప్పుడే భారత్ కూడా రిపబ్లిక్గా ఎదుగుతుంది. దాంతోపాటు తన రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాడు అటల్జీ. ఏళ్ళు గడిచే కొద్దీ వాజ్పేయి చాలా నేర్చుకున్నాడు. 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికై 60 ఏండ్ల పార్లమెంటుతో అనుబంధం, అలాగే ఢిల్లీతో కూడా అనుబంధం ఏర్పడింది. ఆయన అందుకనే పార్టీలైన కంటే ఇంకా ఎదగటానికి వీలు కల్పించింది ఆయన ఢిల్లీ నివాసం. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించే భారత సమాజం గురించి బాగా తెలుసుకున్నాడు. అతను లోతైన భావాలలో దేశం అంటే ప్రేమ, సహనశక్తి, ఆశావాతం ప్రతిబింబిస్తుంది. వ్యక్తిగత అనుభవాలను దేశానుభూతితో మేళవించటం ఆయనకు అలవాటు. వాజ్పేయి గారి కవిత్వంలో సత్యం, ధర్మం, జీవన బలం ప్రధాన అంశాలు. అందుకే 1960లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆకస్మిక మరణంతో గుండె పగిలినటువంటి కార్మికులు రోదనలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, అంధేరా చటేగా సూరజ్ నికలేగా, చీకటి పోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు అని అంటాడు. ఆ సూర్యుడు ఆయనే అని ఆనాడు ఆయనకు తెలియదు. అంతటి ఆశావాది ఆయన. వాజ్పేయి మానవతావాది, శత్రువులను కూడా గౌరవించే స్వభావం కలవాడు. వివాదాలను శాంతితో, మాటలతో పరిష్కారం కోరినటువంటి రాజకీయ తాపత్రయం కలిగిన అజాత శత్రువు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ వారు సిక్కులను ఊచకోత కోస్తూ ఉంటే ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలతో లాఠీలు పట్టుకొని సిక్కులను కాపాడటానికి శతదా ప్రయత్నించాడు. నాటి హోంమంత్రి పివి నరసింహరావును కూడా కలిసి నివేదించాడు ఆ హత్యలను ఆపమని. అంతకుముందు స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపవద్దని చెప్పేసి ఇందిరాగాంధీకి చెప్పారు, లెటర్ కూడా రాశాడు. కానీ ఆమె పెడచెవిని పెట్టి ప్రాణానికి ముప్పు తెచ్చుకుంది. 1960లో అనేక రాజకీయ పార్టీలు నాయకులు ఢిల్లీలో లేచి పడిపోయాయి. కానీ అటల్జీ వటవృక్షంలాగా అలాగే నిలబడిపోయాడు. అధికార కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరే స్థాయికి ఎదిగారు. మొదట ఈ దేశానికి కాంగ్రెస్ సిద్ధాంతాలు పనికొస్తాయేమో అనే భావంలో ఉండేవారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దుతో ఆమె గురించి బాగా తెలుసుకున్నాడు. అందుకే దూరంగా జరిగి ప్రతిపక్ష నాయకుడిగా తీర్చిదిద్దుకున్నాడు. అంతకుముందు కాంగ్రెస్ను మెచ్చుకుంటూ ఉంటే జనసంఘ్ కాంగ్రెస్కు బి టీముగా వ్యవహరిస్తుందని కొందరు అనుకునేవారు. కానీ దాన్ని చెరిపేసుకున్నాడు, తను తాను నిరూపించుకున్నాడు. అటల్జీ పార్లమెంటరీలోనే జీవనం. అందుకే ఆయన ఆ వ్యవస్థకు అత్యంత విలువనిచ్చేవాడు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచాడు. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా స్వీకరించేవాడు. ఆయన అద్భుతమైనటువంటి వక్త. ఆయనకు సాటి ఈనాటికి ఈ రాజకీయ నాయకులలో ఎవరూ లేరు. 1957లో టిబెట్ను చైనా దురాక్రమాన్ని ఎండగడుతూ చేసిన ఆయన ప్రసంగం ఈనాటికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది పార్లమెంట్లో. 1999లో 13 నెలల తర్వాత జయలలిత గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఇష్టం లేక ప్రభుత్వం కూలుతున్నా లెక్క చేయకుండా ఒక ఓటు కోసం ఎంపీని కొందామంటే కాదు, కూడదు అని చెప్పేసి అంటూ, నేను సంఖ్యాబలం ఓటమిని ఒప్పుకుంటాను, కానీ నా నైతిక ఆత్మాభిమాన ఓటమిని ఈ పదవి కోసం ఒప్పుకోను అంటాడు అని పదవి దిగిపోతూ, ఆ సందర్భంగా వారిచ్చిన ప్రసంగం ప్రజాస్వామ్య విలువలకు ఆయన ఎంత విలువ ఇస్తారో ఆ ఉపన్యాసము ఆ చర్యతో తెలుస్తుంది. అదో మైలురాయి ఉపన్యాసం పార్లమెంట్లో. అలాగే జనతా పార్టీ ఏర్పడిన కొత్తలో రామ్లీలా మైదానంలో వారు చేసిన ప్రసంగం జనతా పార్టీ అధికారంలోకి రావటానికి తొలి పిలుపుగా భావిస్తారు. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన
చేసిన హిందీ ప్రసంగం ఎంతోమంది ఆంగ్లేతర భాషల వారికి ఒక స్ఫూర్తిదాయక మంత్రంగా మారింది. ఫస్ట్ హిందీలో మాట్లాడింది కూడా ఆయనే. ఆయన ప్రసంగాలలో హాస్యం, జ్ఞానం, కవిత్వం నిండి ఉంటాయి. ఆయన ప్రసంగాలకు విదేశాల్లో కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. వారు ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటారు. అందుకే ఇంద్రజిత్ గుప్తా తర్వాత వాజ్పేయికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. వారు భారతదేశ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరు. ఆయన హిందీ కవిత ఇలా అంటాడు: హార్ నహీ మానుంగా, కదం మిలాకర్ చలనా హోగా, అంధేరే సే లడితే రహేగే, మేరే ఫైసలే మేరే హీ హోతా అని అంటాడు. ఆ విధంగానే ఆయన జీవనమానం కొనసాగించాడు.